హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు తీసిన వ్లాగ్. సండే రోజు అయితే కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశానండి. కిచెన్ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత కిచెన్ అయితే ఇలా మారిపోయింది. చాలా నీట్గా అయితే సర్దుకున్నాను. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఎంత కష్టపడితే ఇలా మారిందో నేనైతే వీడియోలో మొత్తం చూపిస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నా కిచెన్ అయితే అంత చిందరవందరగా ఉండిపోయిందండి. ఈ రోజు ఎలాగైనా కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గానే అయితే అనుకున్నాను. ఇక్కడ బౌల్లన్నీ తీసి బయట వేస్తున్నాను. కిచెన్లో ఉన్న సామాన్ అంతా బయట వేస్తున్నాను. దానికోసం అయితే మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ ఇందులోనే ఉన్నాయండి. నేను ఇందులో అయితే చాలా వరకు నాకున్నవే కొంచెం బౌల్లో అయినా కూడా చాలా వరకు ఇందులో నేను వాడని వస్తువులు కూడా చాలా ఉన్నాయి. కిచెన్ సామాన్ సర్దుతూ వంట కూడా చేస్తున్నాను. మళ్ళీ ఇవి సర్దేసరికి ఏ టైం అవుతుందో ఏంటోనని ముందుగానే వంట చేసి రెడీగా పెట్టుకుంటున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ కర్రీ, రొయ్యల బెండకాయ పులుసు. ఈ కర్రీ ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ చేయండి. వంట అయితే రెడీ అయిపోయింది. మరి సండే రోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక డబ్బాలో గ్లాస్ టైపు సామాన్ అయితే పెట్టుకుంటున్నాను. నా చేతిలో నుంచి పటాపటా జారిపోయి కింద పడిపోతాయండి. గ్లాస్ సామాన్ అయితే నేను హ్యాండిల్ చేయలేను. ఎంత జాగ్రత్తగా పెడదాం అనుకున్నా అదేమో చేయి జారి పడిపోతుంది. ఫ్రెండ్స్, మేము ఉండేది అయితే సింగరేణి క్వార్టర్స్ అండి. క్వార్టర్స్లలో ఉంటాము మేము. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హౌస్ క్లీనింగ్లోనే పనిలోనే ఉండి ఉంటారు కదా. ఎందుకంటే శ్రావణ మాసం దగ్గరికి వస్తుంది కదా. హౌస్ క్లీనింగ్ అయితే పని పెట్టుకుంటే ఉంటారు. నా కష్టం అయితే అందరికీ తెలిసే ఉంటుంది. చాలా కష్టం ఉంటుందండి ఈ క్లీనింగ్ అప్పుడైతే మనకి. నాకు బావ కూడా హెల్ప్ చేస్తున్నాడు. మీరు చూసినట్లయితే వెనకాల ప్లేస్ అండి ఇది. వెనకాల ప్లేస్లో నేను బౌళ్ళని వేసుకుని అయితే కడుక్కుంటున్నాను. సింక్లో అయితే ఇవన్నీ నేను చేయలేను నిల్చోనని వెనకాలైతే బావ గచ్చంతా మొత్తం కడిగాడు. వెనకాల కూర్చొని అయితే నేను బౌళ్ళు కడుగుతున్నాను. మాకు ఇక్కడ నేరేడు చెట్టు ఉందండి. క్వార్టర్స్లో నేరేడు చెట్టు ఉంది. అది పండు తినే పండ్లు అయితే కాదు. తినని టైప్ పండు ఉంటాయట కదా. అవైతే తినేటివి కాదండి. కానీ గాలి వాన వచ్చినప్పుడైతే గచ్చి మొత్తం పడిపోతాయి. అవన్నీ మరకలైపోతాయి. ఊడవలేకపోతామండి మేమైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నేనైతే బౌళ్ళన్నీ పటాపటా కడిగేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని బౌళ్ళు కనిపిస్తున్నాయి. కొన్ని కూడా నేను వాడను, కొన్ని వాడుకుంటాను. ఎందుకంటే మరి చిన్న ఫ్యామిలీ, బావ నేను ఇద్దరు చిన్న బాబులు. మాకు ఇంతకంటే ఏం కావాలి, చిన్న గిన్నెలు ప్లేట్లు ఉంటే సరిపోతాయి. కానీ ఈ బౌళ్ళన్నీ మనకేంటి, ఆడవాళ్ళకి కంటి నిండా కనబడాలి. ఏదైనా బౌళ్ళని అవి వాడినా వాడకపోయినా కంటి నిండా నీట్గా సర్దుకోవాలి, నీట్గా పెట్టుకోవాలమ్మా. ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది. నేను ఇంకా ఇవన్నీ కడిగినప్పుడల్లా మనకైతే చాలా అప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఏంట్రా ఈ బౌళ్ళు ఇన్ని ఉన్నాయని చెప్పి. ఇంకా ఈ రోజు అయితే అవసరం లేనివన్నీ తీసి పక్కకు పెట్టాలనుకుంటున్నాను. అవసరం ఉన్న మటుకు మాత్రమే సర్దుకోవాలనుకుంటున్నాను. ఈ బౌళ్ళన్నీ నా పెళ్ళికి మా మేనమామలు పెట్టిన బౌళ్ళు అండి. ఇంకా చాలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికనే ఉన్నాయి. పెద్ద పెద్దవన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికనే పెట్టాను. జస్ట్ మనం వాడుకునే మటుకు మాత్రమే తీసుకొచ్చుకున్నాను. కానీ మాకైతే 3-4 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సామాన్ అంతా సర్దుకొని వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తెలుస్తుంది, కావాలని తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడైతే తెలుస్తుంది ఎంత మాకు ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకైతే ఎంత సామాన్ తక్కువగా ఉంటే అంత మంచిదండి. లేదంటే ఈ సర్దుకునే వరకే మన పని అయిపోతుంది. మరి శ్రావణ మాసం వస్తుంది కదా, మీలో ఎంతమంది క్లీనింగ్ పని పెట్టుకున్నారు నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరైతే ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేసుకునే పనిలోనే ఉండి ఉంటారు. ఫైనల్గా బౌల్ అయితే మొత్తం కడిగేసి పెట్టుకున్నాను. ఈరోజు మళ్ళీ కొంచెం వర్షం కూడా పడుతుంది. ఈ బౌళ్ళన్నీ ఆరిపోవాలి. నాకైతే 2 hours పట్టింది. చేతులు చూసారా ఎలా అయిపోయాయో. కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో కడిగాను నీట్గా పోవడానికి. అవన్నీ కుచ్చుకుపోయాయండి. చేతులు అయితే అమ్మ చాలా నొప్పి పెట్టాయి నాకైతే. బౌల్ అయితే మొత్తం కడిగేసుకున్నాను. ఇంకా ఎండలో అయితే కొంచెం ఆరబెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. నా అదృష్టానికైతే ఈరోజు పంప్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి సండే రోజు. ఇప్పుడు బౌళ్ళన్నీ నీట్గా కడగడం అయిపోయింది. ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకుందాము. బూజంతా దులిపేస్తున్నానండి. ఈ పైన చూసారా అక్కడ సంచిలా ఉంది, అదైతే పాతదండి గ్యాస్ స్టవ్. దాన్ని కూడా తీసేయాలి. ఇంకా పాత గ్యాస్ స్టవ్ అని అక్కడ పైన పెట్టాము ఒక సంచిలో పెట్టి. చూడడానికి బాగాలేదు కదా, తీసైతే బయట పెట్టేస్తాను. ఇంకా కార్ షెట్లో పెట్టేసుకుంటాము.
ఇక్కడ నాకు రెండే సెల్ఫ్లు ఉన్నాయండి. నా కిచెన్ రూమ్లో మాత్రం రెండే సెల్ఫ్లు ఉన్నాయి. ఆ రెండు సెల్ఫ్లోనే నేను బోల్డ్ని సర్దుకోవాలి. మాకు వన్ మంత్కి ఒకసారి కౌన్సిలింగ్ పడుతుందండి. అంటే క్వార్టర్స్ కౌన్సిలింగ్ పడుతుంది. ఖాళీగా ఉన్న క్వార్టర్స్ అన్ని కౌన్సిలింగ్లో పెడతారు క్వార్టర్స్ చేంజ్ చేసుకోవడానికి. నేనైతే క్వార్టర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లాస్ట్ అయిపోయింది. లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం మేము. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదా, బావ ఆఫీస్ వర్క్ మీద ఎటన్నా వెళ్ళినప్పుడు కొంచెం చీకట్లో భయం కూడా వేస్తుంది కదా చిన్న పిల్లలతోటి. అందుకని కొంచెం వేరే కౌన్సిలింగ్ పడినప్పుడు కొత్త క్వార్టర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం. కొత్తదంటే కొత్తది కాదులేండి, పాతదే, కానీ కొత్త దానిలా చేసి ఇస్తారు. పెయింటింగ్ అన్ని రిపేర్లు చేసి. ఇందులో అయితే రెండే సెల్ఫ్లు ఉన్నాయండి. ఒక్కొక్క క్వార్టర్స్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి సెల్ఫ్లు అయితే. నా క్వార్టర్స్లో మాత్రం నేనున్న దాంట్లో అయితే రెండే ఉన్నాయి. కానీ మనం కట్టించుకోవాలనుకుంటే కట్టించుకోవచ్చు. రిపేర్స్ అప్పుడు కట్టించుకోవచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళే కట్టిపోతారు. దీంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇవి మాత్రం చాలా పాత క్వార్టర్స్ అండి. చాలా అంటే చాలా పాత క్వార్టర్స్. పైనున్న బిచ్చులన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇంక మనుషుల మీద కూడా పడిపోవచ్చు. చాలా పాత కాలం క్వార్టర్స్. మాకైతే చాలా సడన్గా ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది. మేము ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగూడెం వచ్చేసరికి అయితే మాకు క్వార్టర్స్ అయితే దొరకడం చాలా కష్టమైంది. అప్పటికి అయితే ఖాళీగా అయితే క్వార్టర్స్ అయితే ఖాళీగా లేవు. 1 year 8 months ఏమో మేము రెంట్కే ఉన్నాము. 8 months తర్వాత రెంట్కే ఉన్నాము. 8 months తర్వాత అయితే మాకు ఈ క్వార్టర్స్ దొరికింది. ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాము. ఎందుకంటే బయట రెంట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 10,000 అట్లా తీసుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్కి. సింగిల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు, కానీ మాకు సామాన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా దానికోసం డబుల్ బెడ్రూమ్ తీసుకొని నెలకి 10,000 అట్లా పే చేసుకున్నాము 8 months. తర్వాత ఇదైతే దొరికింది, క్వార్టర్స్ అయితే దొరికింది. లాస్ట్లో ఉంది, కానీ మనకు దొరికింది ఏదో ఒకటి. తర్వాత చేంజ్ అయిపోవచ్చు అని చెప్పి మేమైతే ఇందులోకి వచ్చాము. కానీ తొందరగా చేంజ్ అయిపోవాలి. మళ్ళీ టైం దాటిపోతే మాత్రం మళ్ళీ క్వార్టర్స్ ఉన్నాం కదా, ఇక్కడ గడిపాం కదా అని మళ్ళీ వదిలి వెళ్ళడం అయితే చాలా కష్టం అవుతుంది నాకు. తొందరగా అయితే మారిపోవాలనుకుంటున్నాము. చూస్తున్నాము క్వార్టర్స్, వేరే దానికోసం అయితే చూస్తున్నాము. కొంచెం మంచిగా దొరికింది. చుట్టుపక్కల అన్ని క్వార్టర్స్ ఉన్నవి చూసి తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడైతే నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ఉన్న స్టిక్కర్స్ అంటించడానికి ఏదో గమ్ము అతికించినట్టున్నారండి. అదైతే అస్సలు పోవట్లేదు. చాలా జిడ్డుగా అయితే ఉండేది. నేను ఇందులోకి వచ్చిన స్టార్టింగ్లో అయితే నాకైతే అది ఆ గమ్ అంతా క్లీన్ చేసడానికి అయితే చాలా టైం పట్టింది. చేతులన్నీ గీసుకుపోయినాయి. ఇంకా మీలో ఎంతమంది సొంత ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉంటున్నారో మనకైతే కామెంట్ చేయండి. సొంత ఇల్లు కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అందులో నాకు కూడా సొంత ఇల్లు కట్టుకొని అందులో ఉండాలి అనేది అయితే చాలా కోరిక అండి. కానీ ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నా మేమైతే ఆ ఇంట్లో ఉండలేము. బావది సింగరేణి జాబ్ కాబట్టి మాకైతే క్వార్టర్స్ అయితే ఇస్తూ ఉంటారు. మేమైతే క్వార్టర్స్లోనే ఉండాలి, తప్పదు. ఇంకా క్వార్టర్స్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే మాకు ఉంటాయండి. దీంట్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాకైతే. ఎలాంటి రిపేర్స్ వచ్చినా వచ్చి చేసి వెళ్తారు. ఒక కంప్లైంట్ వేయగానే వచ్చి చేసి వెళ్తారు. అన్నీ అయితే రిపేర్స్ అయితే అన్నీ చేస్తారు. ఇంకా మన పని అయితే ఏముండదు. కానీ సొంత ఇల్లు అయితే ఉండాలండి ప్రతి ఒక్కరికి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండాలి అని కోరిక ఉన్న వాళ్ళు ఎంతమంది మనకి కామెంట్ చేయండి. నాకైతే చాలా పెద్ద కోరిక అదైతే. సొంత ఇల్లు అయితే కట్టుకోగలము, కానీ అయితే మేము కట్టుకున్నా మేమైతే అందులో ఉండలేము. ఆ హ్యాపీనెస్ అయితే మాకు ఉండదు. అందుకనే ఆ సొంత ఇల్లు కల అనేది ఇప్పుడైతే పోస్ట్పోన్ చేసాము. ఇప్పుడైతే కట్టుకోలేము. ఒక క్లాత్ తీసుకొని అయితే నేను స్విచ్ బోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. అంత డస్ట్ ఇట్లా పడుతుంది కదా, స్విచ్ బోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. అలాగే వాటర్ ప్యూరిఫైర్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తానికి అయితే మనకి క్లీన్ అయితే అయిపోయింది. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. చాలా నీట్గా అయితే అయిపోయింది. వాటర్ కూడా అంతే తడైతే ఆరిపోయింది. ఇప్పుడు మనము బౌల్ని తీసుకొచ్చి అయితే ఇందులో సర్దుకోవాలి. ఫైనల్గా రూమ్ అయితే అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే నేను గ్లాస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను సరుకులు వేసుకోవడానికి. ఇంతకుముందు అయితే ప్లాస్టిక్ డబ్బాలు ఉండేనండి, ప్లాస్టిక్ డబ్బాలు పోసుకున్నాను. ఇప్పుడైతే ఆ ప్లాస్టిక్ అంతా పడేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను గ్లాస్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఎప్పుడో తీసుకోవాల్సింది, కానీ నాకు చేతిలో ఇట్లా జారిపోయి కింద పడిపోతాయండి. కొంచెం నేను హ్యాండిల్ చేయలేను వాటిని. అందుకని నేను గ్లాస్ ఐటమ్ తీసుకోలేదు. కానీ ఇప్పుడైతే గ్లాసే తీసుకోవాలి అనుకున్నాను. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. నీట్గా అయితే కడిగి పెట్టుకొని తుడుచుకున్నానండి. ఇక్కడైతే నేను సెల్ఫ్లలో అన్నీ సర్దుకుంటున్నాను. సరుకులన్నీ పోసుకున్నాను. చూసారా, పైన
గ్లాస్ ఐటమ్స్లో అయితే సరుకులన్నీ నింపుకున్నాను. ఇక్కడ బౌళ్ళన్నీ అయితే బయట నుంచి బావ ఇంకా పిల్లలు అందరూ అయితే నాకు ఇంట్లో పెడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ 8:30 9 అయిందండి. మార్నింగ్ ఎప్పుడో 9కి స్టార్ట్ చేశాను, నైట్ మళ్ళీ 9:30 అయింది పని అయితే కంప్లీట్ అయ్యడానికి. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. మార్నింగ్ నుంచి అయితే నేను ఫుడ్డే సరిగ్గా తినలేదు. వంట అయితే వండుకున్నాం కానీ ఫుడ్ అయితే తినలేదు. మనకి పని ఉంటే మాత్రం ఫుడ్ అసలు గుర్తు రాదు కదా అండి. మనందరికీ పని అంతా కంప్లీట్ కావాలి ఫస్ట్ అని అనుకుంటాము. ఇప్పుడైతే ఇవన్నీ అయితే సరుకులను సర్దుకుంటున్నాను. పిల్లలు బావ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్గా లుక్ అయితే ఇదండి. నేను ఇక్కడ సర్దుకున్నాను, క్లీన్గా అయితే సర్దుకున్నాను. ఇక్కడ ఆయిల్ హనీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. ఆయిల్ గ్లాస్ దాంట్లో పోసుకున్నానండి. గ్లాస్ బాటిల్ లాగా వచ్చింది. దాని అయితే జారిపోకుండా ఒక పాత సాక్స్ ఉంటుంది కదా, అదైతే తొడిగించుకున్నాను. అప్పుడైతే జారిపోదు చేతుల్లో నుంచి. ఇక్కడ సరుకులన్నీ నింపేసుకున్నానండి. చూడండి చాలా నీట్గా అయితే ఉంది. ఇటువైపు అయితే స్టీల్ సామాను, మళ్ళీ సెల్ఫ్లు ఎక్కించాను. ఇవన్నీ అవసరం లేనియే, అప్పుడప్పుడు వాడుకోవాల్సి వస్తుందని మళ్ళీ సెల్ఫ్లో ఎక్కించాను. మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి ఇంట్లో. కొంచెం కిచెన్లో, మనం ఎప్పుడు కిచెన్లోనే ఉంటాం కదా, కొంచెం నీట్గా గ్రీనరీ కనిపిస్తుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి మనీ ప్లాంట్ అయితే చాలా పెట్టుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, మనీ ప్లాంట్ పెట్టాలి, కిచెన్ రూమ్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే బాగుంటుంది, వంట చేసేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అవి చూస్తూ ఉంటే మనకు కూడా చిరాగ్గా అనిపించకుండా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను మనీ ప్లాంట్ తోటి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చాలాసేపు పట్టింది నాకు ఇది సర్దుకోవడానికి, ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడైతే చాలా నీట్గా అనిపిస్తుంది నాకు కిచెన్ అయితే. ఇక్కడ గ్యాస్ పెట్టుకునే దగ్గర అయితే ముగ్గులు వేసుకున్నానండి, పెయింట్తో ముగ్గులు వేసుకున్నాను. ఆ పైన గోడకైతే మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. చూడండి 3 మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను. చాలా బాగుంది కదా, నీట్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ సైడ్కి అయితే ఒక టేబుల్ వేసుకొని దానిపైన గ్రైండర్ ఇంకా మిక్సీ అయితే దానిపైన సర్దుకున్నాను. ఇక్కడ చూసారా సేమియా పాయసం అండి. మా పక్క క్వార్టర్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు. చూసారా చాలా బాగుంది కదా, చూడడానికే ఎంత బాగుంది, ఇంకా తింటే ఎలా ఉంటుంది. ఫైనల్గా డిన్నర్ టైం అయితే అయింది. 9కి అయితే స్టార్ట్ చేసాము తినడము. ఇక్కడ వాళ్ళంతా ప్రేమగా ఇచ్చినప్పుడు మనం తినకపోతే ఎలా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పాయసం పెట్టుకొని తింటున్నాను. పిల్లలకైతే బాగా ఫుడ్ తినిపిస్తున్నాడు. బబ్బులు అయితే చిన్నోడు ఏడుస్తున్నాడు, వాడికి ఇష్టమైనది పెట్టు నాకు ఛానల్ అని చెప్పి. నాకైతే చాలా అలసిపోయానండి, నేను చాలా అంటే చాలా అలసిపోయాను. నా ఫేస్లోనే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నానో. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా చేశారు వాళ్ళైతే. ఫ్రెండ్స్ మొత్తానికైతే నా కిచెన్ వర్క్ అయిపోయింది, నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.